కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కాళేశ్వరం కమిషన్ విచారణపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది హైకోర్టు ధర్మాసనం. పబ్లిక్ డొమైన్లో రిపోర్టు ఉంటే వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏజీకి సూచించింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. మరింత సమాచారం హైకోర్టు నుంచి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, హైకోర్టులో వాదనలపై అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అయితే ఈ రోజు అయితే ఇటు వాదనలు అయితే జరగడం జరిగింది చూసాం మనం. ఎందుకంటే ఇటు కాళేశ్వరం కమిషన్ పై ఇటు జస్టిస్ ఘోష్ కమిషనర్ ఇచ్చినటువంటి నివేదికను రద్దు చేయడంతో పాటు అదేవిధంగా అసెంబ్లీలో కూడా దీన్ని చర్చించకుండా ఉండాలంటూ ఇటు కేసీఆర్, హరీష్ రావు వేసినటువంటి పిటిషన్ పై అయితే హైకోర్టు ఇటు దానికి సంబంధించి ఇటు ప్రభుత్వానికే మరొక 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ అయితే ఇచ్చింది. ఎందుకంటే మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వలేమంటూ ఇటు పిటిషనర్స్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావుకు సంబంధించినటువంటి పిటిషన్లపై అయితే ఈరోజు తీర్పు వెలువరించడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తే ఈ యొక్క విచారణను 3 వారాల వరకు కూడా వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మనం ఇప్పుడే చూస్తున్నాం, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇటు అవకతవకలు జరిగాయి, నిర్మాణంలో లోపాలు ఉన్నాయంటూ కూడా వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో అయితే ఇటు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ కూడా సుదీర్ఘంగా ఇటు అధికారులు, అదేవిధంగా అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా అప్పుడున్నటువంటి మంత్రికి సంబంధించినటువంటి అందరికీ సంబంధించినటువంటి ఒక వివరాలను సేకరించిన అనంతరమే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అయితే సీల్డ్ కవర్ ద్వారా అందించడం జరిగింది. అందించిన అనంతరం అయితే రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకే ఆ యొక్క వివరాలను అన్నింటినీ కూడా ఇటు అసెంబ్లీలో పెట్టాలని ఇటు తీర్మానం కూడా తీసుకోవడం జరిగింది. అందుకనే క్రమంలోనే ఇటు అసెంబ్లీలో పెడతారా లేదంటే ముందు చర్యలు తీసుకుంటారనేటువంటి అంశంపై కూడా నిన్న జరిగినటువంటి వాదనల అనంతరం ఇటు హైకోర్టు అయితే ఇటు అడ్వకేట్ జనరల్ను కోరడం జరిగింది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే క్లారిటీ అడగడంతో అయితే ఈరోజు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా ప్రభుత్వం తరఫున వివరాలను కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క ప్రజాధనానికి సంబంధించినటువంటి కాళేశ్వరం నిర్మాణం కావడంతో అయితే దీన్ని అసెంబ్లీలో చర్చించి అనంతరం చర్యలు తీసుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈ కేసులో ఇటు వాదన ప్రతివాదనలు కూడా వినడం జరిగినటువంటి హైకోర్టు అయితే ఇటు కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో దానిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పడంతో పాటు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇటు పిటిషనర్లకు అయితే సంబంధించినటువంటి కౌంటర్ను 3 వారాల్లో దాఖలు చేయాలనేటువంటి ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనం మొత్తంగా ఈ కేసును గమనిస్తే ఈ కేసులో ప్రధానంగా ఇటు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అనేది ఏదైతే వీళ్ళు చెప్పిన విధంగా ఇటు రద్దు చేయాలనేటువంటి అంశంపై అయితే ఇటు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పడంతో అయితే కొంత ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావుకి అయితే ఈరోజు హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయంతో చుక్కెదిరిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు కాళేశ్వరం కమిషన్లో అవకతవకలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు బయటపడడం, అంతేకాకుండా అటు పిల్లర్లు కూడా ఇటు కుంగిపోయినటువంటి పరిస్థితిపై అయితే ఇటు విజిలెన్స్ కమిటీని వేయడం జరిగింది. అంతేకాకుండా విజిలెన్స్ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ను కూడా ఇటు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అయితే పూర్తి స్థాయిలో దాన్ని ఏకీభవిస్తూ అదేవిధంగా ఇటు తదుపరి విచారణ అధికారులకు సంబంధించినటువంటి విచారణను కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో అయితే నివేదికను ప్రభుత్వానికి అందించడం జరిగింది. అంతేకాకుండా ఇటు ప్రభుత్వానికి అందించినటువంటి నివేదికను ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేబినెట్ ద్వారా అయితే చర్చించి అనంతరం ఇటు చర్యల కంటే ముందు అసెంబ్లీలో తీర్మానించిన అనంతరం ఆ యొక్క మొత్తం నివేదికను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలకు తెలియాలి. ఏంటంటే కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించినటువంటి లోపాలు కానీ, అదేవిధంగా కాళేశ్వరం నిర్మాణంలో వ్యవహరించినటువంటి అధికారుల తీరు, అదేవిధంగా గత ప్రభుత్వ తీరు మొత్తాన్ని కూడా ఇటు ప్రజల ముందు ఉంచే విధంగా ఇటు పబ్లిక్ డొమైన్లో ఉంచిన అనంతరం మాత్రమే చర్యలు తీసుకుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఇటు అడ్వకేట్ జనరల్ అయితే హైకోర్టుకు చెప్పిన క్రమంలో వీటి మొత్తం వాదనలు విన్నటువంటి హైకోర్టు అయితే ఈ కేసుకు సంబంధించి ఇటు హరీష్ రావు, కేసీఆర్కు సంబంధించినటువంటి పిటిషన్లను అయితే ఇటు మధ్యంతర ఉత్తర్వులు నివేదికపై ఇచ్చేటువంటి అవకాశం లేదంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది. అంతేకాకుండా 3 వారాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి, సంబంధిత శాఖ నుంచి ఉండాలంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఇటు అడ్వకేట్ జనరల్ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఏదైతే కౌంటర్ దాఖలు పిటిషన్కు 3 వారాల సమయం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు హైకోర్టులో నెలకొంది. శ్రవంతి.